జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీకి తగిన విధంగా సేవలు చేయాలని సూచించారు. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ. జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన కైకలూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన గతంలో కైకలూరు శాసనసభ్యులుగా పనిచేసిన అనేక రకాల విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కొల్లూరు ప్రాంత విశేషాల గురించి ఆసక్తికరంగా వెంకటరమణ గారిని అడిగారు. వెంకటరమణ గారు కూడా కొల్లేరు విషయం మీద, కొల్లేరులో జరిగే ప్రజానీకానికి అనేక రకాల సమస్యల మీద, కొల్లేరు ప్రాంతానికి అటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏమేమి కావాలన్న విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా మరి అక్కడున్న వెనకబడిన తరగతి వడ్డీ కులస్తులు ఎంతమంది ఉన్నారు, మీరు వడ్డీ కులస్తు నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారం కూడా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అలానే నేను కూడా ఫిబ్రవరి మాసంలో జిల్లా పర్యటనలో భాగంగా కొల్లేరు ప్రాంతానికి కూడా వచ్చి కొల్లేరు ప్రాంత విశేషాల గురించి, ప్రాచీనంగా కొల్లేరు యొక్క అనేక రకాల సమస్యల మీద తప్పకుండా నేను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పి